హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో హాలిడేస్ అయిపోయింది, పండుగ అయిపోయింది, మళ్ళీ స్కూలు లంచ్ బాక్స్లు అంటూ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసామండి. పిల్లలకి రోజు లంచ్ బాక్స్ లోకి ఏం పెట్టాలా అని చెప్పి ఆలోచనలో ఉంటాం కదా. రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అండ్ టేస్టీగా అండ్ ఈజీగా టమాటో రైస్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇలా ఒక్కసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ 2 పెద్ద టమాటో ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని బ్లెండర్ లోకి వేసుకొని అండ్ 1 రెడ్ చిల్లీ, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నానండి. దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలాంటి రెసిపీస్ కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో నెక్స్ట్ దీంట్లోకి లవంగాలు అండ్ దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకులు. సో ఇవన్నీ కూడా మీ క్వాంటిటీని చూసి తీసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి రెండు కూడా కాస్త మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్. సో ఇవన్నీ కూడా వేసుకొని మరి ఒక్కసారి విధంగా కలిపేసుకొని సిమ్లో ఉంచుకొని కాసేపు ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ ఆయిల్ మొత్తం బయటికి వచ్చే విధంగా కాసేపు ఉడికించుకోవాలండి. సో నెక్స్ట్ ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియా, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటున్నాను. సో ఇది ఇలా ఉడికిన తర్వాతనే వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇందాక మనం మిక్సీ వేసుకున్న టొమాటో ప్యూరీ దీంట్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. సో ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయే విధంగా చూసుకొని ఇలా ఉడికించుకోండి. ఇది కాస్త ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ ని దీంట్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. సో ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. సో కరెక్ట్ గా సరిపోతుంది. సో మన ఛానల్లో రైస్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి. సో కుకింగ్ వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ట్రై చేయండి. ఇక్కడ ఏమైనా మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే చూసి తగినంత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని రైస్ ఉడికించుకోవాలి. సో స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయిందండి. నెక్స్ట్ దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయిన అలాగే సువాసనతో ఉన్న టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. సో ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో దీంట్లోకి కాంబినేషన్గా ఆనియన్స్ అండ్ రైతా పెట్టుకుంటున్నాను. సో మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కనుక ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. బట్ వాటర్ మాత్రం ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోండి, రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో కలుద్దాము. అప్పటి వరకు నమస్తేనండి. థ్యాంక్ యూ.